హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్. నేను లతా రంగనాథ్. ఈరోజు టేస్టీ ములక్కాడ మటన్ అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది ములక్కాడ మటన్. ఏ విధంగా చేశాను అవన్నీ చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి. నేను ఆల్రెడీ మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి, ఉప్పు పసుపు వేసి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం మటన్ ములక్కాడ. సాల్ట్ వేసేసుకుందామండి, ఒక స్పూన్. పసుపు, కారం 2 స్పూన్స్ అండి, కారం. అల్లం వెల్లుల్లి ముద్ద. దీన్ని చక్కగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన 1 కప్పు ఆయిల్ వేసేసుకుందామండి. చికెన్కి అయితే ఆ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, కానీ మటన్కి రాదు కాబట్టి మనం సరిపడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి 4 కట్ చేసి వేసుకున్నా. ఒక కప్పు ఆనియన్స్ అంటే 2 ఆనియన్స్ తీసి కట్ చేసి వేసుకున్నా. ఉడకనిద్దాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అయితే వేసేసుకున్నాం. చక్కగా కడాయి పెట్టేసుకుందాం. హాఫ్ వరకు ఉడికిపోయిందండి మటన్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసేసుకుందాం. 2 టమాటోస్ అంటే 1 కప్ టమాటోస్ కూడా వేసేసుకుందాం. మధ్యలో వేసుకుంటే కొంచెం మంచిగా కుక్ అవుతుందని నేను అట్లే వేస్తాను. ఇప్పుడు క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పెట్టేసుకుందామండి. అట్లా చాలా టేస్ట్ వస్తుందండి ములక్కాడ మటన్. మనకిప్పుడు 30 వంతు ఉడికిపోయింది కాబట్టి మనం వాటర్ పోసేసుకుందామండి. 2 కప్స్. గ్రేవీ కావాలి కదా. ఒక 1 స్పూన్ మనము లవంగా, ఇలాచి, చెక్క దంచి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందామండి. 1 స్పూన్ అంతే. 2 స్పూన్స్ ధనియా పౌడర్. చక్కగా కలిపేసుకొని మనం మూసి పెట్టేసుకుందాం ఒక 15 మినిట్స్ వరకు. ఉడికి చిక్కబడాలి కదా. ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి.
బాగా ఉడికిపోయినట్టే మటన్. మన ములక్కాడ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం. గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చిందండి, చాలా బాగుంటుంది. పెద్దగా మసాలాలు ఏవి లేవు. ములక్కాడ మటన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను ట్రై చేసి చూపిస్తాను. ములక్కాడ మటన్తో పాటు నేను చికెన్ దమ్ బిర్యానీ కూడా చేశానండి. సండే స్పెషల్. దమ్ బిర్యానీతో పాటు ములక్కాడ మటన్ విత్ ఆమ్లెట్. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ అయితే పోస్ట్ చేయండి. Thanks for watching.